ప్రధాని మోడీ కులం విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వేడి చల్లారలేదు. తాను ప్రధానిని కించపరచలేదని, పుట్టుకతోనే మోడీ బీసీ కాదని మాత్రమే అన్నానని ముఖ్యమంత్రి చెప్పినా కమలనాథుల మాటల దాడి ఆగలేదు. ఎక్కడికక్కడ కాషాయ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. ఇక బీజేపీ నేతల విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నారు హస్తం నేతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కార్పై అన్ని వర్గాలు నిరాశతో ఉన్నాయన్నారు. తెలంగాణ సీఎం ప్రతి వారం ఢిల్లీలో అటెండెన్స్ వేయడం కొత్త ట్రెండ్ అయిందని ఎద్దేవా చేశారు. కేవలం మాటలతోనే సీఎం రేవంత్ రెడ్డి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు సంవత్సరం పూర్తయినా ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయలేనటువంటి నిస్సాయమైనటువంటి స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడము, ప్రతి వారము ఢిల్లీకి వెళ్ళడము. మరి ఢిల్లీలో ఆయనకు ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళరు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీలో అటెండెన్స్ వేయించుకుంటాడు. అక్కడ అటెండెన్స్ వేసుకొని రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నిటిపైన వచ్చి ఇక్కడ నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద అనాలోచితమైనటువంటి అవగాహన రాహిత్యంతో ప్రతిరోజు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వం పట్ల నిరాశ నిస్పృహ వ్యక్తం చేస్తా ఉన్నారు. వ్యతిరేకత కనిపిస్తా ఉన్నది. నువ్వు మోడీ గారి మీద మాట్లాడినా, కేంద్రం మీద మాట్లాడినా, మరొకరి మీద మాట్లాడినంత మాత్రాన మీ వైఫల్యాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తాం. ప్రధాని మోడీ కులం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచెట్టు అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మోదీ కులాన్ని, వేసుకునే బట్టలను, తినే తిండిని రాహుల్ గాంధీ విమర్శించారంటూ ఆయన మండిపడ్డారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు లక్ష్మణ్. సభలో వారు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నరేంద్ర మోడీ తన అభివృద్ధి ఎజెండాతో, పేదల సంక్షేమం యొక్క పథకాలతో అన్ని వర్గాలను సబ్కా సాథ్ సబ్కా వికాస్ తో ప్రజలు అప్పులు చేర్చుకొని ఒకసారిగా 2 సార్లు కాదు 3 సార్లు ఒక అత్యంత సామాన్య పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, అతి వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక ఛాయ్ అమ్ముకొని రైల్వే స్టేషన్ లో జీవితాన్ని గడిపిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కావడం అంటే మన ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి ఏ రకమైన నిర్ణేతలు ప్రజలే దేవుళ్ళు. కాబట్టి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు హ్యాట్రిక్ సాధించి ఈ దేశ చరిత్రలో 60 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి 3వసారి ప్రధానమంత్రి కావడము అది మోదీ గారికి సాధ్యమైందంటే వారి పనితీరు ఇది అర్థం పడతాం. అది సహించలేక, జీర్ణించుకోలేక ఇవాళ నెహ్రూ గారి కుటుంబము. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ కామెంట్లు. అనంతర పరిణామాల్లో రాహుల్ గాంధీ కులం, మతంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఈ విషయంలో కమలం నేతలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబమని, వాళ్లది హిందూ మతమని తెలిపారు. స్వతంత్రం వచ్చాక గాంధీ కుటుంబం కుల మతాలను వదిలేసిందని చెప్పారు. ఏ రోజు కూడా రాజకీయాల కోసం కుల మతాలను వాడుకోలేదని చెప్పారు. బండి సంజయ్తో పాటుగా బీజేపీ నేతలు విమర్శలు చేసే ముందు ఒకసారి హిస్టరీ చెక్ చేసుకోవాలని సూచించారు జగ్గారెడ్డి. ఏంటంటే రాహుల్ గాంధీ గారు, వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు, బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. లేదు బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా, బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ప్రశ్న బండి సంజయ్ గారు. ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది. ఈ జవాబు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఎవరు కావాలి? ఎల్కే అద్వానీ గారు కావాలి. కానీ ఎల్కే అద్వానీని పక్కకు పెట్టి మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. నేను ప్రధానమంత్రి అయినా అద్వానీ గారు మిమ్మల్ని కూడా ఒకసారి ప్రధానిగా చూడాలని మోడీ గారు ఎప్పుడైనా అద్వానీని కోరి ప్రధానమంత్రిని చేసే ప్రయత్నం, అద్వానీ గారిని చేసే ప్రయత్నం ఎప్పుడైనా చేసిండా?
బండి సంజయ్ గారు మీరు అడగగలుగుతారా? అసలు అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారు లేకపోతే బీజేపీకి దిక్కే లేదు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ